Hi friends, welcome to my channel. So my channel name is pkp.spn.youtube ఛానల్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రదర్ మీరు ఖర్చు పట్టుకొని వీడియో తీస్తున్నారంటే. సో ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టేసిన, అందులో 10K సబ్స్క్రైబర్స్ అనేవారు అయ్యారు. సో ఆ ఛానల్కి వ్యూస్ వచ్చేసి 133 లక్షలు వచ్చేసినాయి. అంటే 10,33,00,000 వచ్చినాయి ఆ యొక్క ఛానల్ వ్యూస్ ప్లస్ సబ్స్క్రైబర్స్. ఇది ఇందాక చెప్పాను కదా, అంతమంది అనేవారు. 90 డేస్లో కష్టపడ్డా, ఫ్రీ ఉన్నప్పుడల్లా షార్ట్స్ పెట్టేసిన. అందులో లాంగ్ వీడియోస్ ట్రై చేయలే, షార్ట్స్ ట్రై చేసిన. షార్ట్స్ ద్వారానే ఛానల్ అనేది ముందుకు వెళ్ళడం జరిగింది. సో వ్యూస్ చాలా బాగా వచ్చాక మానిటైజేషన్ అయ్యాక చూపెడదాం అనుకున్నా, కానీ మానిటైజేషన్ ఇంకా కాదు. అందుకే ఖర్చు అనేది కట్టుకుంటున్నాను. టాపిక్ వచ్చేసి, నిన్న నా యొక్క బర్త్డే రోజు కొందరు నాకు విష్ చేయడం అనేది జరిగింది. ఆ విష్ చేసిన వారి కోసమే నా యొక్క క్రియేటివిటీతో ఇలా రాయడం అనేది జరిగింది. వారి యొక్క నేమ్స్ షార్ట్ ఫామ్లో, వారి యొక్క ఇనిషియల్స్ షార్ట్ ఫామ్లో, వారు ఎలా కలిశారు మరియు ఏ టైంకి విష్ చేశారు అనేది రాయడం జరిగింది. 4 వ్యక్తులు అనుకోకుండా పరిచయం అయ్యారు. అందులో ఫస్ట్ వ్యక్తి వీళ్ళు కూడా విష్ చేశారు. సో నెక్స్ట్ సెకండ్ వ్యక్తి వస్తారు. సో ఇదిగో సెకండ్ వ్యక్తి, రైట్ మార్క్ పెట్టేసిన సెకండ్ వ్యక్తి. సో చూడండి, నచ్చితే లైక్ కొట్టండి. నా యొక్క క్రియేటివిటీతో ఇలా తయారు చేశాను. సో కొత్తవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. నెక్స్ట్ మూడో వ్యక్తి కూడా వస్తారు, నాకు విష్ చేసిన వారు. రావడం అంటే వారి పేరు రాసిన అంతే, షార్ట్ ఫామ్లో. సో చూడండి, రావడం అంటే మళ్ళీ వస్తున్నారు కావచ్చు అనుకుంటారు మీరు. ఇదే వారి యొక్క షార్ట్ నేమ్ అండ్ వారు ఎక్కడ కలిసారో. వారి యొక్క విష్ చేసిన టైం వచ్చేసి 7:47 PM. సో నెక్స్ట్ ఫోర్త్ వ్యక్తి కూడా వస్తారు. ఫోర్త్ వ్యక్తి చూడండి, వారి యొక్క షార్ట్ ఫామ్ వచ్చేసారు, లాస్ట్లో ఉన్నారు. రైట్ మార్క్ పెట్టేసిన, కనబడట్లేదు అక్కడ ఫోర్త్ విష్ చేసిన వారు. సో అందరికీ నా యొక్క థ్యాంక్స్. ఇలా ఉంది క్రియేటివిటీ, చాలా బాగుందా? నచ్చితే కొత్త వారందరూ కూడా లైక్ చేయండి మరియు ఇతరులకు షేర్ చేయండి. బర్త్డే రోజు అంటే నిన్న మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. సో కూల్ డ్రింక్ తాగుదాం దా బర్త్డే బాయ్ అన్నారు. సో వెళ్ళి తాగేసి వెళ్ళాము ఎవరింటికి వాళ్ళు. మళ్ళీ మా ఇంటికి వచ్చేసినాక నేను మా మమ్మీని చపాతీ చేయమన్నా. సో ఎందుకంటే నాకు చపాతీస్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు కూడా నేను చపాతీస్ చేయమనలేను, ఓన్లీ బర్త్డే రోజు కాబట్టి నేను మమ్మీ చపాతీ చేయు అని అనడం అనేది జరిగింది. సో చాలా బాగా చేసింది మా మమ్మీ చపాతీస్ అనేది. చేశాక తిన్నా, చాలా బాగుంది. థర్స్డే, ప్రతి థర్స్డే నైట్ చపాతీస్ అనేది చేయమంటాం మా మమ్మీని. సో ఎందుకంటే చపాతీస్ తింటే చాలా బాగుంటాయి. సో హెల్తీ ఫుడ్. ఇక నైట్ చపాతీస్ తిన్నాక అన్నం తిన్నా, చపాతీస్తోనే సరిపెట్టుకుంటా. సో చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చపాతీస్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా చపాతీస్? ఎవరికి ఇష్టమో వారు కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి వీడియోని. సో వర్క్ వచ్చేసి మళ్ళీ మా పొలానికి మందు కొట్టడం జరిగింది. సో ఈ పొలం వచ్చేసి ఎకరం 30 గుంటలు, అంటే మొత్తం 70 గుంటలు ఉంటుంది. సో వాటర్ ఇక్కడ నుంచి అక్కడ దాకా తీసుకుపోవాలి.
స్టార్ట్ వెళ్తున్నాను. ఇది వచ్చేసి మంది ఇది ఒక బకెట్, 2 బకెట్లలో మందు తెచ్చుకున్నాం. ఈ డబ్బాతో కానీ ఇవి వచ్చేసి 20 లీటర్స్ ఉంటుంది. అందులో 10 లీటర్స్, ఇందులో 10 లీటర్స్. సో మందు కొట్టే డబ్బా వచ్చేసి 20 లీటర్స్ ఉంటుంది. చూడండి వీడియో. అక్కడ స్టార్ట్ చేశారు మా డాడీ మందు కొట్టడం అనేది. వాటర్ అనేది 10 లీటర్స్ బకెట్ మరియు 10 లీటర్స్ గిన్నెలో తీసుకొని వెళ్ళాలి అక్కడికి. 50% అయ్యాక పంపులో పెట్రోల్ అయిపోయింది. మళ్ళీ రిపేర్ చేసి మందు మళ్ళీ కొట్టడం అనేది జరిగింది. సో చూడండి మా డాడీ ఎలా మందు కొడుతున్నాడో. చాలా హార్డ్ అందులో మందు కొట్టడం అనేది. సో నా వీడియో అనేది చివరి దాకా చూడండి. మరి కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లు కూడా చేయండి మీకు నచ్చితే కనుక. పొలానికి మందు కొట్టడం అనేది ఎకరన్నర 2 hours పట్టింది నాకు. ఇది వచ్చేసి బకెట్ అండ్ గిండె. సో ఇది వచ్చేసి లాస్ట్ పంప్ అన్నమాట మందు కొట్టడం అనేది. లాస్ట్ ఎండింగ్ వచ్చేసింది మందు కొట్టడం అనేది. సో ప్రక్కన ఉన్నది అది కూడా మందే. ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళాలంటే చాలా కష్టం. అయినా పర్లేదు, నేను వెళ్ళగలిగాను. సో అదే రైతు యొక్క కష్టం. ఎంత కష్టమైనా కష్టపడి వర్క్ చేస్తూనే ఉంటాడు రైతు అనేవాడు. సో మందు అంతా పొలానికి కొట్టడం అనేది ఒక 10 లీటర్స్ మిగిలింది కొట్టంగా, మందు కొట్టంగా. సో అది వచ్చేసి మళ్ళీ లైట్గా కొట్టడం అనేది జరుగుతుంది. సో అక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి అక్కడి వరకు, ఎండింగ్ వరకు వాటర్ అనేది. అక్కడ వాటర్ వస్తుంది పైప్ అనేది. సో ఫ్రెండ్స్, వాచ్ మై ఛానల్. మన బార్డర్లలో కాపలా లేకపోతే కష్టమే, ఇటు రైతు లేకపోయినా కష్టమే. రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేయడమే రైతు మరియు జవాన్ యొక్క గొప్పతనం. సో ఇది వచ్చేసి నా యొక్క హ్యాండ్కు రైట్ సైడ్ బ్లౌజ్. ఎందుకంటే అందులో కదా కల్పంగా చేయడం గోరుగా విరుపుతుంది కదా, అందుకోసం బ్లౌజ్ యూజ్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి pkp.spn. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. లోగో వచ్చేసి మన యొక్క ఇండియన్ ఫ్లాగ్ 4 కలర్స్ ఉంటుంది. ఆ 4 కలర్స్లో ఎన్ అని ఉంటుంది నా యొక్క లోగో. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.